Thank you, sir, for sharing key points of this workshop. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గురించి రెండు మాట్లాడుకుందాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్కి సార్ అటెండ్ అయ్యారు. మన డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ప్రతి ఒక్క అకేషన్లో సార్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మన డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో విషయాలు చర్చించడం కూడా జరిగింది. రీసెంట్గా కర్ణాటక స్టేట్తో కుదుర్చుకునే ఒప్పందం ద్వారా కునికీస్ని ఇక్కడికి రప్పించారు. తద్వారా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడానికి సార్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మనకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి శ్రీశైలం ఇన్సిడెంట్స్లో కూడా సార్ చాలా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మన డిపార్ట్మెంట్కి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. తర్వాత సంజీవిని అకౌంట్ మనకందరికీ తెలుసు. సంజీవిని గురించి అందులో దానికి 5 crores సార్ అమౌంట్ డొనేట్ చేయడం కూడా జరిగింది. సార్ డిపార్ట్మెంట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత మన డిపార్ట్మెంట్ ముందుకు వెళ్ళడానికి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు మనకి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు సార్ మాట్లాడవలసింది కోరుతున్నాను. ఐ నో రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు to deliver his inaugural address. Thank you. Today's workshop ki ikkadiki disaster management center ki vichesina mi andariki హృదయపూర్వక నమస్కారం. దీన్ని అడ్రస్ చేయడానికి ఆశయమైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, అడ్వైజర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ మల్లికార్జునరావు గారికి, PCCF శ్రీ చలపతిరావు గారికి, అడిషనల్ PCCF శ్రీ రాహుల్ పాండే గారికి, అడిషనల్ PCCF శ్రీమతి శాంతప్రియ పాండే గారికి, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ DK బాలాజీ గారికి, SP కృష్ణ శ్రీ విద్యాసాగర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ అఫీషియల్స్ అందరికీ, కన్జర్వేటర్ ఫారెస్ట్కి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్కి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇది ప్రత్యేకించి ఇది గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ట్ చేసిన డిపార్ట్మెంట్. ఒకటి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ. దీన్ని చాలా ఇష్టంతో తీసుకున్నాను, ఎంపిక చేసుకున్నాను. అది ముందుగా ఒక 10 to 11 పాయింట్ ఎజెండాలో సిద్ధం చేసుకున్నాం మీకు తెలియజేయడానికి. దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా, ఒక సంస్థ ముందుకెళ్ళాలన్నా దాంట్లో నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం, హ్యూమన్ రిసోర్సెస్. అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది, ముందు భద్రత సిబ్బంది కొరత ఉందండి. ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది. సో ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు DFOలు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇది మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్, ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి. కానీ ముందస్తుగా నేను పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను, ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది. అలాగే మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు అధికారులు చెప్పినట్టుగా మన శ్రీశైలంలో వారి మీద దాడి కానీ, ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే, మాకు విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక
బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను, నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్, అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా